పేపర్ ప్రకటనల్లో వివక్ష చూపించారు. ఇది ప్రధానంగా నిన్నటి నుంచి ఏసీబీ కేసు పెట్టారు విజయ్ కుమార్ రెడ్డి మీద అన్నటువంటి పాయింట్ రాసుకొస్తున్నారు. బాగానే ఉంది. 2014-19 మధ్యన ఏ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉంది, ఏ టీవీ వ్యూవర్షిప్ రేటింగ్ ఎంత ఉంది, అడ్వర్టైజ్మెంట్లు ఎంత ఇచ్చారు, అసెంబ్లీ లైవ్కి టెండర్ పిలిచి ఇచ్చారా, ముఖ్యమంత్రి గారి లైవ్కి టెండర్ పిలిచి ఇచ్చారా, నెంబర్ 1. నెంబర్ 2, అదే 2019-24లో సేమ్ ఏ టెండర్ పిలిచి ఇవ్వలేదు అసెంబ్లీ లైవ్ కానీ ఇది. రెండవది ఇక పేపర్ల పరంగా అడ్వర్టైజ్మెంట్ల పరంగా 14-19తో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్. ఏంటది? సర్క్యులేషన్ బేసిస్ మీదనే ఇచ్చారు. ఈనాడు ఫస్ట్ హయ్యెస్ట్, సాక్షి సెకండ్, ఆ ప్రకారమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అయితే తర్వాత ఈనాడు వద్దంది, 300 కోట్లకు పైగా ఈనాడు తీసుకుంది, అందులో కొంత బాకీ ఉంది. ఈవెన్ సాక్షి కూడా బాకీ ఉంది. మొన్ననే అసెంబ్లీ వేదికగా కూడా చెప్పారు కదా ఎంత బాకీ ఉందో. ఏ వివక్ష లేదని అసెంబ్లీ వేదికగానే చెప్పారు కదా. ఇప్పుడు కేసు ఏంది? ఇకపోతే ఉద్యోగులని అక్రమంగా నియమించుకున్నారు అన్నటువంటి పాయింట్ ఆధారంగానే ఇవాళ యాక్షన్. ఇంతకుముందు అంతే ఉన్నదిగా. ఉద్యోగులకి ఎవరికైనా టెండర్లు పిలుచుకున్నారా? అప్పుడు అంతే ఉంది. కాకపోతే అది వాళ్ళకి ఫోకస్ చేసుకోవడం చేతకాల, వీళ్ళకి ఫోకస్ చేయడం చేతచ్చు, అంతే తేడా.